హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు మన వీడియోలో బెండకాయ మసాలా కర్రీని డాబా స్టైల్లో ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూపించబోతున్నాను. చాలా అంటే చాలా బాగుంటుందన్నమాట. ఎవరైనా సరే చాలా ఈజీగా చేసుకోగలరండి, అంత బాగుంటుంది. నేను చెప్పేటట్టు ఒకసారి బెండకాయ కర్రీని ఈ విధంగా మీరు ప్రిపేర్ చేస్తారంటే ఎప్పుడు మీరు బెండకాయలు తెచ్చుకున్నా సరే ఈ విధంగా చేయాలనుకుంటారనమాట. ముందుగా అయితే నేను అరకిలో వరకు బెండకాయలను తెచ్చుకొని నీట్గా వాష్ చేసేసుకొని దీన్ని ఇంత సైజ్ పీసెస్గా కట్ చేసేసుకున్నాను అనమాట. ఇప్పుడు ఇలా కట్ చేసుకున్న వాటిని పక్కన పెట్టేసి 1 టేబుల్ స్పూన్ వరకు ఆయిల్ వేసుకోవాలి. ఇలా ఆయిల్ కొంచెం వేడైన తర్వాత ముందుగా కట్ చేసి పెట్టుకున్న బెండకాయ ముక్కల్ని ఇప్పుడు ఆయిల్లోకి వేసేసుకొని ఫ్రై చేసుకోవాలన్నమాట. ఇలా ఫ్రై చేసుకోవడం వల్ల కర్రీకి టేస్ట్ కూడా బాగుంటుంది, తొందరగా కర్రీ రెడీ అయిపోతుంది అనమాట. సో ఈ విధంగా స్టవ్ని హై ఫ్లేమ్లో పెట్టుకొని ఈ బెండకాయ ముక్కల్ని ఫ్రై చేస్తూ ఉండాలి. సో ఈ విధంగా ఇలా ఫ్రై చేసిన తర్వాత ఇప్పుడు ఈ బెండకాయ ముక్కల్ని తీసుకొని వేరే ప్లేట్లోకి తీసేసుకోవాలి. ఇప్పుడు అదే కడాయిని స్టవ్ పైన పెట్టుకొని 2 టేబుల్ స్పూన్ వరకు ఆయిల్ వేసుకోండి. ఆయిల్ వేడైన తర్వాత 1/2 స్పూన్ జీలకర్ర, ఆవాలు, శనగపప్పు అర స్పూన్ వరకు ఇలా వేసేసుకోండి. పచ్చిమిర్చి ఒక 2 ఇలా కట్ చేసుకొని వేసుకోండి. అలాగే కొంచెం కరివేపాకుని వేసేసుకోవాలి. ఇప్పుడు వీటిని ఫ్రై చేసుకోండి. దీన్ని లైట్గా మంచి గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి. ఇలా ఫ్రై చేసిన తర్వాత ఆనియన్స్ని 1 లేదా 2, చిన్నవైతే 2, పెద్దదైతే 1 ఆనియన్ని కట్ చేసేసుకొని దీన్ని కూడా ఫ్రై చేసుకోవాలన్నమాట. ఇప్పుడు ఇలా ఫ్రై చేసిన తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ని 1 టేబుల్ స్పూన్ వరకు యాడ్ చేసుకోండి. అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని దాని పచ్చివాసన పోయేంత వరకు కూడా ఫ్రై చేసుకోవాలన్నమాట. అల్లం వెల్లుల్లి పేస్ట్ వేయడం వల్ల ఈ బెండకాయ మసాలా కర్రీకి మంచి టేస్ట్ యాడ్ అవుతుంది. ఇప్పుడు 2 చిన్న టమోటాలని మిక్సీ జార్లో వేసుకుని గ్రైండ్ చేసుకున్నామంటే ఇలా టమాటో ప్యూరీగా వస్తుందన్నమాట. ఇప్పుడు వీటిని వేసుకొని దీని పచ్చివాసన పోయేంత వరకు కూడా లిడ్ని పెట్టేసుకొని ఒక 2 మినిట్స్ పాటు దీన్ని ఇలా కుక్ చేసుకోవాలి. మధ్యలో లిడ్ తీస్తూ కలుపుకుంటూ ఉండాలన్నమాట. సో ఈ విధంగా స్టవ్ని లో టు మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఇలా ఫ్రై చేసుకొని రెడీ చేసుకోవాలి. సో ఇప్పుడు ఇలా చేసిన తర్వాత ఇప్పుడు 1/2 స్పూన్ పసుపు, 1 టేబుల్ స్పూన్ కారం, రుచికి సరిపడినంత సాల్ట్ వేసుకోండి. గరం మసాలా 1/2 స్పూన్, ధనియాల పౌడర్ 1/2 స్పూన్ వేసుకోవాలి. ఇలా వేసుకొని ఇప్పుడు మిక్స్ చేసేసుకోవాలి. ఈ విధంగా చక్కగా మిక్స్ అయ్యే విధంగా మిక్స్ చేసేసుకోవాలి. ఇప్పుడు మిక్స్ చేసిన తర్వాత 1/2 కప్పు వరకు పెరుగుని తీసుకోండి. చిక్కటి పెరుగు అయితే 1/2 కప్పు, పల్చటి పెరుగు అయితే 1 కప్పు వరకు వేసుకోవాలన్నమాట. సో ఇలా పెరుగు వేయటం వల్ల కూరకి టేస్ట్ చాలా బాగుంటుందన్నమాట. ఈ విధంగా మిక్స్ చేసుకోండి. ఎక్కడ కూడా ఆ పెరుగు ఉండలుగా ఉండిపోకుండా ఇలా చక్కగా మిక్స్ చేసేసుకొని దీనిపైన మూతను పెట్టుకొని స్టవ్ని లో టు మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని చేశారంటే ఆయిల్ ఇలా పైకి వస్తుందన్నమాట. ఇలా వచ్చేటప్పుడు మనకి గ్రేవీ పర్ఫెక్ట్గా రెడీ అయిపోయినట్టు. సో ఇప్పుడు ఒకసారి మిక్స్ చేసేసుకున్నాక ముందుగా మనం బెండకాయ ముక్కల్ని ఫ్రై చేసి పెట్టుకున్నాం కదా, ఈ బెండకాయ ముక్కల్ని వేసేసుకొని ఈ మిక్స్ అయ్యే విధంగా కలిపి పెట్టుకోవాలి. ఇలా పెట్టిన తర్వాత ఒక 2 మినిట్స్ పాటు దీనిపైన లిడ్ని పెట్టుకొని మనం ఉడికించుకున్నామంటే ఈ మసాలా అన్నీ కూడా మన బెండకాయ ముక్కలకి చక్కగా పట్టి కూర అనేది టేస్టీగా రెడీ అవుతుందన్నమాట. సో ఇప్పుడు 2 నిమిషాలు అయిన తర్వాత నేను తీసి చూపిస్తున్నాను. 2 నిమిషాల తర్వాత బెండకాయ ముక్కలకి చక్కగా ఈ గ్రేవీ పట్టి మసాలా అంతా కూడా చక్కగా పట్టి ఇలా అవుతుందన్నమాట. ఇప్పుడు ఇందులోకి వాటర్ వేసుకోవాలి. మీ గ్రేవీ తగ్గట్టుగా వాటర్ వేసుకోండి. మీకు బెండకాయ గ్రేవీ అనేది కొంచెం చిక్కగా కావాలనుకుంటే దగ్గరగా కొంచెం తక్కువ వాటర్ వేసుకోండి. అదే బెండకాయ ఎగురు అనేది మీకు కొంచెం పలుచుగా కావాలనుకుంటే ఎక్కువ వాటర్ వేసుకొని ఉడికించుకోవాలి. సో ఈ విధంగా ఉడికించిన తర్వాత కన్సిస్టెన్సీ ఈ విధంగా ఉంటే చక్కగా పర్ఫెక్ట్గా కూర అనేది రెడీ అయిపోయినట్టు అనమాట. సో ఇది అన్నంలోకి, బిర్యానీలోకి, దేట్లోకి ఈ విధంగా తీసుకున్న చాలా బాగుంటుంది. చపాతీ, రోటీలోకి సూపర్ టేస్టీగా ఉండే బెండకాయ ఎగురు రెడీ అయిపోయిందండి. ఈ కర్రీ చాలా అంటే చాలా బాగుంటుంది. తప్పకుండా మీరు ట్రై చేయండి. ట్రై చేశాక మీ ఫీడ్బ్యాక్ని నాతో షేర్ చేయడం మర్చిపోవద్దు. వీడియో నచ్చితే లైక్ చేసి షేర్ చేయండి. అలాగే మరెన్నో టేస్టీ వెరైటీ రెసిపీస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ బటన్ని క్లిక్ చేసుకోండి. నోటిఫికేషన్